ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి కృప చూపిస్తున్నారు తండ్రి. ఇంకను మీ మనస్సును తెలిపే అనేకమైన మాటలు బైబిల్లో ఉన్నాయి తండ్రి. వాటన్నింటినీ కూడా నేర్చుకొని మీ మనసును సంతోషపెట్టే పిల్లలుగా మేము ఉండడానికి సహాయం దయచేయండి తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ పిల్లలందరికీ తండ్రి మీరే తోడుగా ఉండి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, ఈ సెషన్ని మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండురి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమను తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనమునకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు. ఇది పేతురు రాసిన మొదటి పత్రిక దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం రాయబడింది. అప్పుడే దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు ఉన్నారు అంటే ఇప్పుడు ఎంత ఎక్కువ మంది అయిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా. ఓకేనా? అటువంటి దొంగ బోధకులు అంటే క్రీస్తుకు విరోధమైన బోధ. క్రీస్తుకు విరోధమైన బోధ అంటే జనాలని దేవుడి దగ్గర నుండి దూరం చేసే బోధ. ఇటువంటి బోధకు సంబంధించిన కొన్ని విషయాలు ఇక ముందు రాబోయే మెసేజెస్లో మనం ఒక్కొక్కటిగా ఆలోచిద్దాం. ఓకేనా? ఈరోజు సేవకులు అనే విషయం పైన ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, ఏమంటారు, ఎంతమంది వాక్యానికి విరుద్ధంగా బోధిస్తున్నారు, ఈ నిజమైన వాక్యం ఏం బోధిస్తుంది అనేది ఈ సేవకులు అనే పాయింట్ మీద ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎప్పుడైనా కానీ ఎవరైనా మనకు వాక్యం చెప్పినప్పుడు ఎవరు చెప్పినా వినాలి. అది చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరు చెప్పినా వాక్యం వినాలి. ఆ వాక్యం అనేది చెప్పే వాళ్ళని బట్టి కాకుండా చెప్పిన మాటలు బైబిల్లో కరెక్ట్గా అలా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చెక్ చేసుకుని ఒకవేళ వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా బైబిల్లో అలా ఉందనుకో నమ్మాలి, లేదనుకో మరలా బైబిల్ని మనం పరిశీలించాలి. ఎందుకంటే ప్రవక్త ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ప్రవక్తలు తప్పు చేసిన సందర్భాలు మనకు కనపడతాయి, బోధకులు తప్పు చేసిన సందర్భాలు మనకు కనపడతాయి. ఎవరిని కూడా మనం నమ్మినా నమ్మకపోయినా అందరికన్నా మనం హై ప్రయారిటీలో ఫస్ట్ పెట్టుకోవాల్సింది బైబిల్ని. ఎందుకు? లేఖనములో ఉన్న ఏ ప్రవచనము ఇప్పుడు మనం చదువుకున్న రెఫరెన్స్ పైనే ఉంటుంది. ఎవరు కూడా మనుషుల ఊహను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే మనం నమ్మాల్సింది దేన్ని? వాక్యాన్ని. వాక్యంలో గలక ఉందనుకో అప్పుడు మనం నమ్మాలి, లేదనుకో ఓకే ఇది వాక్య విరుద్ధంగా ఉంది, ఈ బోధ వాక్యంలో చెప్పబడని చెప్తుంది, లేకపోతే ప్రజల్ని దేవుడి దగ్గర నుండి ఈ బోధ దూరం చేస్తుంది అనేవి మనకి అబద్ధ బోధకు సంబంధించిన, అబద్ధ ప్రవక్తలకు సంబంధించిన సూచనలు. ఓకేనా? ఈరోజు సేవకుల గురించి మనం మాట్లాడుకుందాం. సేవకుల గురించి మాట్లాడుకోవాలంటే ముందు సంఘం గురించి మాట్లాడుకోవాలి. మనం సంఘానికి దేవుడు ఇచ్చిన డెఫినేషన్ ఏంటో చూడండి. సంఘానికి దేవుడు ఏమని డెఫినేషన్ ఇస్తున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘం అనే పదానికి డెఫినేషన్ ఇస్తున్నాడు. ఏంటంట సంఘం అంటే అనే పదానికి డెఫినేషన్? బాప్తిస్మం తీసుకుని మేము పరిశుద్ధంగా ఉంటాం, మేము ఇక నుండి పరిశుద్ధంగా బ్రతుకుతాం అని ముందుకు వచ్చిన వాళ్ళు. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారు. ఎవరైతే మారు మనసు నొందుతారో, ఎవరైతే పాపక్షమాపణ పొందుతారో వారందరూ కూడా సంఘం అని పిలువబడతారు. సంఘం అనగానే మీరు గుర్తుపెట్టుకోండి, గోడలు ఉండే చర్చి కాదు, అది సంఘము కూడుకునే స్థలం. సంఘం అనే జనాలు, సంఘం అంటే జనాలు. ఆ జనాలు ఎక్కడైతే ఉంటారో దాన్ని సంఘము అంటారు. ఆ సంఘము ఒక చోట కూర్చుని వాక్యం నేర్చుకునే ప్రదేశం, స్థలాన్ని మనం ఏమంటారు? బిల్డింగు, చర్చు అని పిలుచుకుంటాం. నిజానికి సంఘము అంటే గోడలు కాదు, చర్చి కాదు. సంఘము అంటే జనాలు. వాళ్ళు ఒకవేళ చెట్టు కింద ఉన్నా, లేకపోతే ఇంకెక్కడున్నా, మేడ మీద ఉన్నా, శిష్యులు ఎక్కడ మేడ గది మీద కూర్చొని ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ చర్చి లేదు.
కానీ సంఘము అని పిలువబడ్డారు. సంఘము అంటే మనుష్యులు, అంతేగాని ఏమంటారు సంఘానికి మనుషులు వెళ్ళట్లేదు, ఏమంటారు సంఘానికి విశ్వాసులు వెళ్ళట్లేదు. విశ్వాసులు అంటేనే సంఘము. వీళ్ళు దేవుడి గురించి మాట్లాడుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తున్నారు అంతే. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. సంఘము అనే పదానికి డెఫినేషన్ మీ మైండ్లో ఉంటేనే సేవకులు అనే పదం గురించి ఏం చెప్పినా కానీ మీకు అర్థం అవుద్ది. ఓకేనా? ఇప్పుడు ఇందాడే మనం మాట్లాడుకున్నాం ఏమని, అనేకమైన క్రీస్తు విరోధమైన బోధలు లోకంలోనికి వచ్చేసాయని. ఆ లోకంలోనికి వచ్చిన బోధల్లో ఒక బోధ ఏంటంటే సేవకులని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటాడు అనే బోధ. వాళ్ళు ఏం చెప్తారంటే సేవకుల్ని దేవుడు ప్రత్యేకంగా పిలవడం అంటే, ఇది నేను అందరి సేవకుల దృష్టిలో పెట్టుకుని చెప్పట్లేదండి. ఏమంటారు, ఉన్న సేవకుల్లో కొంత మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి బోధ చేసేవాళ్ళు, ఎవరు దేవుడి సేవ చేస్తానన్నా కానీ ఆదరించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే క్రీస్తుకు విరోధమైన బోధ చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రం నేను ఈరోజు మాట్లాడుతున్నాను. వాళ్ళ లక్షణాలు మాత్రం ఈరోజు చెప్తాను. వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి, అది బైబిల్ ప్రకారంగా కరెక్టా కాదా ఏంటి అని బైబిల్లో మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఈ క్రీస్తు విరోధమైన సేవకుల బోధ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఓకేనా? వీళ్ళు ఏం చెప్తారంటే సేవకులని దేవుడు ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. ప్రత్యేకంగా పిలుచుకోవడం అంటే ఏంటి? పాత నిబంధనలో దేవుడు ఎలా పిలుచుకునేవాడు సేవకుల్ని? సమూయేలుని ఎలా పిలుచుకున్నాడు చూడండి. క్షమించాలి, సౌలు గారిని సమూయేలుని పిలుచుకుంటాడు, సౌలు గారిని పిలుచుకుంటాడు, దావీదు గారిని పిలుచుకుంటాడు. ఎలా పిలుచుకున్నాడు చూడండి వాళ్ళని. మొదటి సమూయేలు 10వ అధ్యాయము మొదటి వచనం. మొదటి సమూయేలు 10వ అధ్యాయము మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతనిని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. అంటే ఏంటి? నూనెని అభిషేకం చేసి. సేమ్ తర్వాత దావీదు దగ్గర కూడా ఇదే ప్రొసీజర్ మనకు కనబడుతుంది. సమూయేలు గారు మళ్ళీ దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు అందరు కుమారులే పిలిపించి, వీళ్ళందరూ కాదు ఇంకో కుమారుడు ఉంటాడు పట్టరండి అంటే దావీదు గారిని పిలుచుకొస్తే దావీదు గారికి కూడా అభిషేకము చేసి దావీదు గారిని సెపరేట్గా మనల్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. పాత నిబంధనలో చాలా సందర్భాలు అలా మనకు కనబడితే దీన్ని ఉపయోగించి ఇలాంటి ఏమంటారు పాత నిబంధన నుండి ఉన్న పాత నిబంధన అనేది ఛాయ, అది రాబోయే మేలుల యొక్క నిజ స్వరూపము కాదు, అది ఛాయ మాత్రమే అని తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ కూడా ఎవరైనా సేవకులుగా పిలువబడాలి అంటే అభిషేకింపబడాలి అని ఆలోచిస్తున్నారండి. అభిషేకింపబడితేనే, నూనె తల మీద పోసుకుంటేనే, ఎవరైనా పాస్టర్ గారు మనల్ని అభిషేకిస్తేనే మనం సేవ చేయడానికి అర్హులం, లేకపోతే మనం సువార్త చేయకూడదు, సేవ చేయకూడదు అనేటటువంటి ఒక బోధ ప్రపంచంలో ఇవాళ ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటేనండి, ఒక రకంగా వాళ్ళు చెప్పేది కూడా రైటే. దేవుడు అభిషేకించుకున్న వాళ్ళే సేవకులు అనబడతారు. కానీ అందులో వాళ్ళు చెప్పని పాయింట్ ఎక్కడ అది దొంగ బోధగా, క్రీస్తు విరోధమైన బోధగా మారిపోతుంది అనే పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని కూడా అభిషేకించుకున్నాడు. ఎక్కడ అభిషేకించుకున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి యోహాను 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు అనగా ఎవరో? సంఘము అనగా ఎవరో? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదుము. మనం ఏంటంట? దేవుని వలన అభిషేకము పొందిన వారం అంట. ఇంకొంచెం కిందకి వెళ్ళండి. అలాగే ఎక్కడ 27వ వచనం. 25 నుంచి చదువుకుందాం. నిత్య జీవము అనుగ్రహించుననియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఏంటంటే అది, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటి గురించి మీకు బోధించిన ప్రకారము, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ఎవరెవరైతే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి పరిశుద్ధపరచబడ్డారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంట?
అభిషేకించుకున్నాడంట. సెపరేట్గా అభిషేకించిన వాళ్ళు మాత్రమే ఇవాళ సువార్త ప్రకటించాలి, మిగతా వాళ్ళు ప్రకటించకూడదు అనేది లేదు. దేవుడు అందరినీ అభిషేకించాడు. మనందరికీ ఇచ్చిన పని ఏంటి? మీరు వెళ్ళి సకల జనులకు సువార్త ప్రకటించండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అందరినీ కూడా నాకు శిష్యులుగా చేసి చెయ్యండి అని చెప్పి మనం చదువుకున్నాం. అంటే మనందరినీ కూడా దేవుడు సేవకులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనందరినీ కూడా దేవుడు సువార్త ప్రకటించమని కోరుకుంటున్నాడు. అంతేగాని కొంతమందిని మాత్రమే దేవుడు ఇవాళ ప్రత్యేకంగా అభిషేకించి సెలెక్ట్ చేసుకుంటాడు అనేది లేదు. దేవుడు మనందరినీ ఆల్రెడీ అభిషేకించేశాడు. అది తెలుసుకొని అనేక మందికి మనం సువార్తను ప్రకటించాలి. ఏమండి, సేవకు కోత కోసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా? యేసుప్రభు వారు ఏమంటారు చూడండి, ఏమంటున్నారు ఆయన? మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం, 36 నుండి చదువుకుందాం, ఇంకా బాగుంటది. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రె వలె వారికి విసిగి చెందిన వారి మీద కనికరపడి, కోత విస్తారమైనదే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోత కొరకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనునని తన శిష్యులతో చెప్పాను. దేవుని పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు కాలాన్ని బట్టి చూస్తే మీరందరూ బోధకులై ఉండాలి అన్నాడు. కాలాన్ని బట్టి చూస్తే క్రైస్తవులు అందరూ బోధకుల వలె ఉండాలి. అందరూ మొదటి మూల పాఠాలను కూడా మరలా మనం నేర్చుకుంటున్నాం. ఏమంటారు అంటే, సేవకులు చాలా తక్కువ మంది ఉన్నారు, కోత కోసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి దేవుడు అందరినీ అభిషేకించి సంఘం అంతా కూడా సువార్తని ప్రకటించాలి అని మనం కోరుకుంటుంటే, ఈ సేవకులని ఇంకా తక్కువ వారిగా చేసే బోధ, జనాల దగ్గరికి ఇంకా సువార్త వెళ్లకుండా ఎవరైతే, నాకు తెలిసిన కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఏమంటారు సేవ చేద్దాం అని ముందుకొస్తే ఎవరైతే ఏమంటారు తప్పుగా బోధించే తప్పుగా బోధించే పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి, మీరు అభిషేకింపబడ్డారా, మీరు ఏ పాస్టర్ దగ్గర అభిషేకించబడ్డారు, మీకు వాక్యము ఏమంటారు ఎవరి ద్వారా మీకు వచ్చింది, ఏ సంఘానికి మీరు చెందినవారు, ఇలా రకరకాల ప్రశ్నలు అడిగి ఏమంటారు మీరు సేవ చేయడానికి అర్హులు కారు, మీరు ఇప్పుడే సేవ చేయకూడదు, మీరు ఇప్పుడే జనాలకి సువార్త ప్రకటించకూడదు, మీరు ఓన్లీ విశ్వాసుల్లాగానే ఉండాలి అని చెప్పారంటండి. మరలా ఇంకా కొంతమంది మంచి సేవకులు ఉన్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు మళ్ళా తర్వాత వేరే సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర తెలుసుకొని, మంచి సేవకులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మరలా వీళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అంటే వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని మనం ఎక్కువ మందిని చేయాలి. ఎంత ఎక్కువ మంది కోత కోసే వాళ్ళు ఉంటే అంత ఎక్కువగా సువార్త ప్రకటింపబడిద్ది. సువార్త ప్రకటించే వారిలో ఒకవేళ మిస్టేక్స్ ఉన్నట్లయితే, సువార్త ప్రకటించేవారు తప్పు బోధ చేస్తున్నట్లయితే, సువార్త ప్రకటించేవారు తప్పుడు కార్యాలు చేస్తున్నట్లయితే మనం హెచ్చరించాలి. కానీ సువార్త ప్రకటించడానికే నువ్వు అభిషేకం పొందుండాలి, నువ్వు ఒక రీజన్ చెప్పి అతని సువార్త ప్రకటించకుండా ఆపేయడం అనేది వాక్యానుసారము కాదు. అతడు చెప్పే బోధలో తప్పులుంటే చెప్పాలి, అతడు చేసే పనుల్లో తప్పులు ఉంటే అతన్ని హెచ్చరించాలి. కానీ సేవకులుగా ఉండడానికి అందరూ పిలువబడ్డారు, అందరినీ దేవుడు అభిషేకించాడు. కొంతమందిని మాత్రమే దేవుడు ప్రత్యేకంగా పిలుచుకోలేదు, అందరినీ పిలిచాడు. ఇంకా ఏమేమి చెప్తారో చెప్పమంటారా? శిష్యుల్ని పిలుచుకున్నాడు దేవుడు. యేసుప్రభు వారు ఎలా పిలుచుకున్నాడు శిష్యుల్ని? చూడండి ఎలా పిలుచుకున్నాడు. అదే మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. ఎలా పిలుచుకున్నాడంట శిష్యుల్ని? మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలాలుగా చేతులను వారితో చెప్పాను, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే ఏంటి? ఆయన అలా పిలిచాడు, వీళ్ళు అలా వెళ్ళిపోయారు. అలాగా దేవుడు అందరినీ పిలుచుకుంటాడు. ఎప్పుడైతే దేవుడు అందరిని అలా పిలుచుకుంటాడో అప్పుడే మనం వెళ్ళాలి. దేవుడు నా సేవకి రా అని నిన్ను పిలుస్తాడు. దేవుడు పిలవకుండా నువ్వు ఆయన సేవకు వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఏమండి, దేవుడు ఇంకా నన్ను పిలుస్తాడు అనుకుంటున్నావే కానీ దేవుడి గురించి ఒక మాట ఉంటుందండి. ఏమనంటే హెబ్రీలకు రాసిన పత్రికలో, పూర్వకాలమందు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తలతోనూ మన పితరులతోనూ మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. కుమారుడు అంటే ఎవరో? యేసుప్రభు వారంటే ఎవరో? యేసుప్రభు వారంటే ఎవరో? యోహాను సువార్త 1వ అధ్యాయము
యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. యేసు ప్రభువారు అంటే వాక్యము, వాక్యము అంటే యేసు ప్రభువారు. పూర్వకాలమందు నానా ప్రవక్తలతో నానా విధములుగా వాళ్ళని పిలిచి అలా రకరకాలుగా మాట్లాడిన దేవుడు, అగ్ని పొదల్లోనూ రకరకాలుగా మాట్లాడిన దేవుడు, కొండ మీద మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అంటే ఈ కాలంలో తన కుమారుని ద్వారా అంటే వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా మనకి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. వాక్యము ద్వారా మనల్ని పిలుస్తున్నాడు. ఇంకా దేవుడు నన్ను పిలుస్తాడు అని నువ్వు వెయిట్ చేస్తున్నావు. దేవుడు నిన్ను పిలిచాడు అని చెప్తున్నాడు. చూడండి, దేవుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి, ఆల్రెడీ పిలిచాడంట మనల్ని. పిలిచాడా పిలవలేదా? ఆల్రెడీ పిలిచాడు. వాక్యము మనకు చదవకపోవడం వల్ల మనకు ఆ విషయం తెలియట్లేదు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. దేవుడు అభిషేకించుకుంటేనే సేవకులు అవుతారు. వాళ్ళు చెప్పింది కొంతవరకు కరెక్టే, కానీ దేవుడు మనల్ని అభిషేకించుకున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. దేవుడు పిలుచుకున్న వాళ్ళే సేవకులు అవుతారు, అంతవరకు కరెక్టే, కానీ దేవుడు మనల్ని ఆల్రెడీ పిలుచుకున్నాడు, అందరినీ పిలిచాడు అన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. వాక్యాన్ని కొంత అచ్చట కొంత ఇష్ట చదువుకోవాలి. దేవుని వాక్యం, ఇవాళ దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, మనం దేవుణ్ణి చూడగలరా, దేవుని స్వరము వినగలరా ఏంటి అని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కానీ వీళ్ళకి ఆ వాక్యం అనేది పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అన్యుల వలె దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడు, దేవుడు కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటాడు, దేవుడు కొంతమందినే ప్రత్యేకపరుచుకుంటాడు అని అక్కడే బౌండరీస్ పెట్టేసుకుని సువార్త అందరికీ వెళ్లకుండా అక్కడతోనే ఆగిపోయేలాగా వీళ్ళు తమను తామే మోసం చేసుకుంటున్నారు సువార్త వల్ల. కానీ వాళ్ళకి సువార్త సరిగ్గా తెలియకపోవడం వల్ల. కానీ దేవుడు మనందరినీ పిలుస్తున్నాడు. ఎలా పిలుచుకున్నాడు చూస్తారా? దేవుడు కేవలం శిష్యుల్నే పిలుచుకున్నాడా? మనందరినీ ఎలా పిలుచుకున్నాడు చూడండి. ఇప్పుడు చూసాం కదా, గలతీయులకు రాసిన పత్రిక, క్రీస్తు తన కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను విడిచి మీరు భిన్నమైన సువార్తకు ఇంత త్వరగా తిరిగిపోవటం నాకు ఆశ్చర్యం అవుతున్నది అన్నాడా? సేమ్ మరలా ఇంకో చోట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలుగాను ఉండిరి. ఏం చేయాలంట? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనం ఏం చేయాలి? దేవుని గుణాతిశయాలని ప్రచురం చేయాలి, మనం సువార్త చెయ్యాలి. కాబట్టి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇక్కడ కేవలం కొంతమందిని పిలుచుకున్నట్టు కనబడుతుందా? మనందరినీ పిలుచుకున్నట్టు కనబడుతుందా? దేవుడు మనందరినీ పిలిచాడు. ఆయన గుణాలను ప్రచురం చేయమని పిలిచాడు. ఆయన సువార్తను ప్రకటించమని చెప్పి పిలిచాడు. మనం ప్రకటిస్తున్నామా? ప్రకటించట్లేదా? 2వ దశలోనికలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎలా పిలిచాడంట మనల్ని? సువార్త ద్వారా పిలిచాడంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు ఇందాక సంఘానికి డెఫినేషన్ చూసాం కదా, అక్కడ చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు నందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని. ఎవరిని పిలిచాడంట? సంఘం మొత్తాన్ని పిలిచాడంట. పరిశుద్ధ పరచబడి పరిశుద్ధంగా నేను ఉంటాను అని దేవునికి మనం మాట ఇచ్చిన ప్రతి ఒక్కరిని పిలుచుకుంటున్నాడు దేవుడు. మనం అందరం ఏం చేయాలి? ఆయన గుణాలను ప్రచురించాలి. మనందరం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవుడు కొంతమందిని పిలవలేదు, కోత కోసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందరినీ పిలిచాడు. ఆ అందరిలో మనం ఉంటున్నామా లేదా, మనం ముందడిగేస్తున్నామా లేదా, దేవుడు సువార్తను మనం ప్రకటిస్తున్నామా లేదా అనేది మనం చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎద్దుట పరిశుద్ధులము నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకొనెను. ఏమండి, మనం ఇప్పుడు పుట్టాం కాబట్టి ఇప్పుడు ఏర్పాటు చేసుకోలేదంట, మనం పుట్టక ముందే ఏర్పాటు చేసుకున్నాడంట మనల్ని. మనం పుట్టక ముందే మనల్ని పిలుచుకున్నాడంట, మనం పుట్టక ముందే మనల్ని అభిషేకించాడంట. ఎందుకోసం? తన గుణాతిశయాలని మనం ప్రచురితం చేయాలి కాబట్టి. అలా ప్రచురితం చేసిన వాడు, ఏమంటే క్రైస్తవులు అన్నాక సేవకులు అన్నాక సేవ చేయాలి కాదు, సేవ చేసేవాడే క్రైస్తవుడు. సువార్త ప్రకటించేవాడే సేవకుడు. అసలు మనం చూసాం, సేవకులకి అసలు క్రైస్తవులు అన్న పేరు ఎవరికి వచ్చిందంట చూడండి. క్రైస్తవులు అన్న పేరు ఎవరికి పెట్టాడు దేవుడు? క్రైస్తవులు మొట్టమొదటి ఎక్కడ పిలువబడ్డారు? అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం, వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యకులో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అక్కడ క్రైస్తవులు అన్నది బోధించే వారిని, వినేవారిని కాదు. సువార్త ప్రకటించేవాడే క్రైస్తవుడు. దేవుడు అందరిని పిలుచుకున్నాడు, సువార్త ప్రకటించమని పిలుచుకున్నాడు. ఎవడైతే సువార్త ప్రకటిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు. ప్రతి క్రైస్తవుడు సువార్త ప్రకటించాలి. ప్రతి క్రైస్తవుడిని దేవుడు పిలుచుకున్నాడు, ప్రతి క్రైస్తవుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని క్రైస్తవుల్లో విశ్వాసులు 90%, 99% ఉంటే ఎవరో కొంతమందిని మళ్ళా క్రైస్తవుల్లో నుండి సెపరేట్గా పిలుచుకుని దేవుడు తన సేవకుల కోసం ఏర్పాటు చేస్తాడని కాదు, అందరినీ పిలుచుకున్నాడు దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తర్వాత తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి సిద్ధపరచి స్థిరపరచి బలపరుచును. ఆయన స్థిరపరచి బలపరుస్తాడంట మనల్ని. సేవకులు అనగానే దేవుని పనిని తమ మీద వేసుకొని దేవుడి దగ్గరికి జనాలను తీసుకొచ్చేవాళ్ళు. దేవుడి దగ్గరికి జనాలను తీసుకొచ్చే బాధ్యత ఓన్లీ కొంతమంది పైనే కాదు, క్రైస్తవులు అని పిలువబడే మనందరిపైన ఉంది. క్రైస్తవులు అంటే బోధించేవాళ్ళు. బోధించే వాళ్ళనే మొట్టమొదటిగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. క్రైస్తవులు అంటే మీనింగు, క్రైస్తవుడు అనే పదానికి మీనింగే క్రీస్తుని అనుసరించి నడిచేవాడు. క్రీస్తు బోధించాడా, బోధించలేదా? క్రీస్తు బోధ కోసం తన సర్వస్వాన్ని అర్పించాడు. శిష్యులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు ఉండేవి కాదు, తినటానికి ఫుడ్ ఉండేది కాదు, ఏమంటారు మనలాగా భార్యలు భర్తలు పిల్లలు ఇలాంటిది ఏం లేదు. వాళ్ళు అసలు ఫుడ్ తినటానికి లేక విశ్రాంతి దినమందు పంట కోసుకున్నారంట. తినటానికి లేక, ఏమంటారు తినడానికి లేక వెళ్ళే దారిలో పంట కోసుకుని తింటున్నారంటే వాళ్ళంత ఇదైపోయి ఉండాలి. యేసు ప్రభు వారు ఏమంటారు ఎన్ని రాత్రింబగల్లో ఎంత ఆయన సువార్త ప్రకటనలో ఎంత కాలము ఫుడ్ తినటానికి కూడా ఖాళీ లేకుండా ఆయన సువార్త ప్రకటించడం మనం చూసాం. శిష్యులంట తమ సువార్త పనిలో తమ భార్యలను వెంట పెట్టుకుని వెళ్ళేవాళ్ళంట. చూడండి, ఎక్కడ సువార్త పనిలో తమ భార్యలను వెంట పెట్టుకుని మరి శిష్యులు సువార్త ప్రకటించే వాళ్ళని చదువుకుంటాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం, తక్కిన అపోస్తుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? సువార్త పనిలో భార్యలను వెంట పెట్టుకుని తిరుగుతున్నారంట. ఏమంటారు అబ్బాయి తిరగడం కామనే కానీ ఒక అమ్మాయిని వెంట పెట్టుకుని తిరగాలంటే, ఒక భార్యని వెంట పెట్టుకుని తిరగాలంటే ఎంత కష్టమైన పని చెప్పండి. వాళ్ళ శరీరాలకి ఎన్ని బలహీనతలు కలుగుతాయి చెప్పండి. వాటన్నిటిని తట్టుకుని నిలబడి సువార్త చేయాలంటే ఎంత కష్టం చెప్పండి. వాళ్ళు పిల్లలు కానీ, ఫుడ్ కానీ, ఉండటానికి ఇల్లు కానీ, వాళ్ళ స్థిరస్తులు అన్ని ఆస్తులన్నీ అమ్మేసుకుని వాళ్ళు దేవుని కోసం కష్టపడి వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంతేగాని వారానికి ఒకసారి చర్చికి వెళ్ళేసి దేవుడిని ఏమంటారు ప్రార్థన చేసేసి మనలాగా వచ్చి కూర్చుని ప్రకటించడం అనేది సేవకుల పని, విశ్వాసుల పని కాదు అని చెప్పుకునే మనము క్రైస్తవులు అనే పదానికి అర్హులము
కాము. ఎప్పుడైతే సువార్త భారము నా మీద ఉంది, ఏదో ఒక విధంగా అందరూ బోధించలేకపోవచ్చు, కొందరు వీడియో ఎడిటింగ్ చేయొచ్చు, కొందరు వాక్యాన్ని వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు, కొందరు వేరే వాళ్ళ చేత వినిపించేలా చేయొచ్చు, కొందరు దేవుడికి సంబంధించిన ఏమంటారు డయాగ్రామ్స్ గీయొచ్చు, వీడియో మెసేజ్ చేయొచ్చు, ఆడియోస్ చేయొచ్చు, సాంగ్స్ రాయొచ్చు, సాంగ్స్ మ్యూజిక్ చేయొచ్చు. ఏ తలాంత్ అయితే దేవుడు మనకి ఇచ్చాడో ఆ తలాంతుతో మనం సేవ చేయాలి, ఆ తలాంతుతో మనం సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించేవాడే క్రైస్తవుడు. అలా సువార్త ప్రకటించాలి అన్న పాయింట్తోనే దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు, మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు, మనందరినీ అభిషేకించుకున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపు చూడుడి. మనల్ని పిలిచాడంట, ఆ పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశముల వారులైన అనేకులు పిలువబడలేరు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొను, బలవంతుల్ని సిగ్గుపరచుటకు లోకములో బలహీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకొను, ఎన్నికైన వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని ఏర్పాటు చేసుకొను, తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. మనం డిఫరెన్షియేషన్స్ చూపిస్తాం. సేవకుడు అవడానికి ఈ లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు ఉండాలి, సేవకుడు కొడుకు అయి ఉండాలి, అభిషేకించబడాలి, పెద్ద పాస్టర్ చేత అభిషేకించబడాలి, దర్శనం కలగాలి, దేవునితో మాట్లాడాలి. ఇవన్నీ కూడా మనం పెట్టుకునే రూల్స్. ఎవడైతే రూల్స్ పెట్టుకుని సువార్తని దూరం చేస్తాడో జనాలకి, అటువంటి రూల్స్ని దేవుడు బ్రేక్ చేసి అతిశయ కారణం కలగకుండా ఉండడానికి చిన్న పిల్లల్ని, ఎన్నిక లేని వారిని, బలహీనుల్ని ఎవరైతే తృణీకరిస్తారో ఆ తృణీకరించిన వారిని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా దేవుడు సువార్త ప్రకటిస్తాడంట. సువార్త అనేది మనందరి బాధ్యత. మనందరం సహోదరుల్ని కాపాడుకోవడం అనేది మనందరి బాధ్యత. మన ఇంట్లో తమ్ముడికి జ్వరమో లేకపోతే ఏదైనా అయిందనుకోండి, మనం వెళ్ళి కాపాడుకుంటామా? ఎవరో ఒకరు వస్తారులే అని వెయిట్ చేస్తామా? కేవలం సేవకులు మాత్రమే సువార్త చేయాలి, మనందరం చేయకూడదు అనే భ్రమలో మనం ఉన్నామంటే తప్పుడు బోధకి మన చెవులు మనం ఇస్తున్నాము అని. వాక్యానికి సంబంధించిన బోధ ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏం చెబుతుంది? సువార్త ద్వారా మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి, ఆ పరిశుద్ధంగా ఉండమని అనేకులకు మీరు ప్రకటన చేయండి, అనేకులకు మీరు ఏమంటారు చెప్పండి, విశ్వాసుల్ని మీరు పెంచండి. ఒక పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ మారి తన కుటుంబం మొత్తాన్ని మార్చుకుందంట. కుటుంబం మొత్తాన్ని మార్చుకుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆవిడ తన కుటుంబానికి సువార్త ప్రకటించింది. సువార్త ప్రకటించింది అంటే ఆమె ఏమవుతుంది? సేవకురాలు అవుతుంది. దేవుడు అందరినీ సువార్త చేయమని పిలుచుకున్నాడు. మనందరము కూడా సువార్త చేయాలి. కాకపోతే సువార్త చేసే దాంట్లో తేడాలు ఉండొచ్చు. ఒకడు ప్రీచింగ్ బాగా చేయొచ్చు, ఒకళ్ళు పాటలు బాగా రాయొచ్చు, ఒకళ్ళ పాటలకి మ్యూజిక్ బాగా చేయొచ్చు, ఒకళ్ళు మీటింగ్స్ పెట్టించగలగరు, ఒకళ్ళు మీటింగ్స్కి సహాయం చేయగలరు, ఒకళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, సేవ కోసం డబ్బులు ఇవ్వచ్చు. ఎలాగైనా పర్లేదు, కానీ సువార్త ప్రకటనలో మన పార్ట్ ఉండాలి. ఒకడు నీళ్లు పోసెను, ఒకడు మొక్క నాటెను, ఒకడు దాన్ని ఒక చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. నేను నాటితిని, క్షమించాలి 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకడే. 6వ వచనం నుండి చదువుకుందాం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి చేసిన వాడు దేవుడే. ఒకళ్ళు నాటుతారు, ఒకళ్ళు నీళ్లు పోస్తారు, కానీ వృద్ధి చేసేది మాత్రం దేవుడే. మన పని నాటడం అవ్వచ్చు, నీళ్లు పోయడం అవ్వచ్చు, చుట్టుపక్కల ఉండే కలుపు మొక్కలు తీసేయడం అవ్వచ్చు, దానికి ఎరువేయడం అవ్వచ్చు. సువార్త పనిలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్రగా వాడబడతారు. ఒక్కొక్కళ్ళ పని ఒక్కొక్కలా ఉండిద్ది, కానీ అందరూ కూడా ఖచ్చితంగా సేవ చేయాలి, ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. అప్పుడే మనం క్రైస్తవులు అనబడతాం. ఇక్కడ ఈ సేవకుల్ని అందరినీ పిలుచుకుంటాడు అనే దాంట్లో ఇంకొక రకమైన బోధ ఏది ఎక్కువగా జనాల్లోకి వెళ్తుందంటే, సేవ చేయాలి అంటే ఉద్యోగం చేయకూడదు, ఉద్యోగం మానేసి మాత్రమే సేవ చేయాలి, ఉద్యోగం చేస్తూ సేవ చేయడం అనేది సేవ అనిపించుకోదు అని కూడా కొందరు చెప్తున్నారండి. ఏమండి, చిన్నప్పుడు ఒక చిన్న స్టోరీ ఒకటి ఉండేదండి. ఏంటంటే, ఒక అతను తన సామాను మొత్తాన్ని ఒక గాడి మీద పెట్టుకుని వెళ్తున్నాడంట.
చూసేవాళ్ళు ఏంటంటే గాడిద మీద అంత బరువును మోసారు, అది ఎలా మోస్తుంది అన్నారంట. పోనీ గాడిద మీద అంత బరువు మోతుంటే జనాలు తప్పుగా అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అదే సామాన్ ఎత్తుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నాడంట. నెత్తి మీద పెట్టుకుని వెళ్తుంటే ఏమంటున్నాడు, అదేంటి అంత గాడిద ఉంటే నువ్వు మోస్తున్నావు, గాడిద ఎందుకు ఉంది ఇంకా గాడిద మీద పెట్టన్నారంట. జనాలు ఉద్యోగం చేస్తూ సేవ చేసినా తప్పు పడతారు, ఉద్యోగం మానేసి సేవ చేసినా తప్పు పడతారు. ఎందుకంటే తప్పు పట్టాలి అన్నదే వాళ్ళ ఆలోచన, సువార్త వేగం తగ్గించాలి అనేదే వాళ్ళ ఆలోచన, అనేకులకు సువార్త వెళ్లకుండా ఆపాలి అనేదే వాళ్ళ యొక్క ఇది. నిజంగా అసలు ఏమంటారు, ఉద్యోగం చేస్తూ సేవ చేయొచ్చా, ఉద్యోగం కాకపోతే చదువుకుంటూ సేవ చేయొచ్చా, లేకపోతే పలానా ఇంకేదైనా పని చేసుకుంటూ అది చేసుకుంటూ సేవ చేయొచ్చా, ఎప్పుడు చేయొచ్చు ఎప్పుడు చేయకూడదు ఏంటి అనేది ఈరోజు మనం కొంచెం డీటెయిల్డ్గా వెళ్దాం. ఓకేనా? అలాగా ఉద్యోగము చేస్తూ ఎవరైనా సేవ చేశారా, ఉద్యోగం మానేసి ఎవరైనా సేవ చేశారా అని మనం ఫస్ట్ చూస్తే, యేసు ప్రభు వారు శిష్యుల్ని పిలుచుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి దేవుడి సేవకు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. ఎక్కడ? మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ఏమని? యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ 2 సహోదరులు సముద్రములో వలవేయుచుండెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్ట జాలాలుగా చేతునని చెప్పాను. వారు వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంటే దేవుని సేవకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మానేశారు. సేమ్ అలాగే పౌలు గారు కూడా కనబడతారు చూడండి మనకి. అపోస్తలుల కార్యాలు 18వ అదిగా తమ్ముడు ఆయన ఏమంటారు, బాప్తిసం తీసుకుని మారతాడు కదా, మారి బాప్తిసం తీసుకుంటాడు కదా ఫస్ట్లో. 9వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయము ఎక్కడి నుంచి 7వ వచనం నుంచి చదివితే, అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ సర్మ వీరిని కానీ ఆయన ఎవరో చూడ నిలవండి. సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరవక ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అంటే ఏంటి, పౌలు గారు తమ పనిలో వెళ్తూ ఉండగా యేసు ప్రభు వారు కనబడ్డారు. ఎప్పుడైతే పౌలు గారికి ఆ దర్శనం కనబడిందో అప్పుడు పౌలు గారు కొంతకాలం తర్వాత ఏం చేశారు, 18వ వచనం, అప్పుడే అతని కన్నులు తెరవ పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. అటు తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. ఆ తరువాత వెంటనే సమాజ మందిరాల్లోకి పోయి ఏమంటారు, సువార్త ప్రకటించడం మొదలు పెట్టడం చదువుకుంటాం. అంటే ఏంటి, పౌలు గారు కూడా తనకి దర్శనం కలిగిన తరువాత తను ఏదైతే పని చేస్తున్నాడో అంతకు ముందు ఆ పని మానేసి సువార్త సేవకు అంకితం వచ్చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇంతకు ఆయన పని ఏంటి ఇప్పుడు చూడండి, ఇంతకు ఆయన పని ఏంటో ఏం చేశాడంట. ఆయన పని ఇందాక చదివింది తమ్ముడు 18వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయము 3వ వచనం, వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు గారు కూడా అదే వృత్తి గలవారు కనుక. అంటే ఏంటి, పౌలు గారు కూడా వృత్తి ఏంటి, డేరాలు కుట్టించే వృత్తి. అందులోనూ ఆయన రోమియోల్లో ఒక కొంచెం మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి కూడా. అంటే ఏంటి, వీళ్ళందరూ అపోస్తలులు కానీ పౌలు కానీ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే దేవుడు తన కోసం సేవ కోసం పిలుచుకున్నాడో అప్పుడు వాళ్ళ యొక్క ఉద్యోగాలని మానేసినట్టుగా మనకు కనబడుతుంది. దీన్ని చూపించి కొంతమంది ఏం చెప్తారంటే, ఓహో అయితే సేవకులుగా అవ్వాలంటే మనం ఉద్యోగాలు వదిలేయాలన్నమాట, ఉద్యోగం చేసుకుంటూ సేవ చెయ్యకూడదు అన్నమాట అనే విషయం అనేది కొంతమంది తప్పుగా తీసుకెళ్తున్నారు. ప్రతిదీ కూడా ఎవరైనా వాక్యాన్ని తప్పుగా బోధిస్తున్నారంటే ఒకటే రీజన్ ఉంటుందండి. ఏంటి ఆ రీజన్ అంటే, వాళ్ళు కొన్ని రెఫరెన్స్లు మాత్రమే మనల్ని చూపిస్తారు, కొన్ని రెఫరెన్స్లు మాత్రం ఆలోచిస్తారు. కానీ బైబిల్ మనం కొంత అచ్చటా చదవాలి, కొంత ఎస్టా చదవాలి. సువార్త పనిలో మనం ఉద్యోగం చేయాలా, ఉద్యోగం చేయాల్సిన అవసరత లేదా అనేది సువార్త భారము పైన ఆధారపడి ఉంటుంది. స్టార్టింగ్లో యేసు ప్రభుతో వీళ్ళు వెళ్ళారు కాబట్టి యేసు ప్రభుతో ఉంటూ ఉద్యోగం చేసుకునే అవకాశం ఉందా, లేదు. అందుకని ఏం చేశారు, ఉద్యోగాలు వదిలేసి సేవ చేశారు. పౌలు గారు కూడా అంతే, ఉద్యోగం ఆయన ఆపేసి సేవ చేశాడు. కానీ తర్వాత ఏం చేశాడు, పౌలు గారు మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేశాడు చూడండి, అక్కడ 18వ అధ్యాయంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. ఏంటంట, పౌలు గారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదుల గ్రీస్ దేశస్తులను ఒప్పించుచు వచ్చాను. అంటే ఏంటి, ఓ పక్కన స్వార్థ చేసుకుంటున్నాడు, ఒక పక్కన ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు. అదేంటి మరి ఫస్ట్లో ఉద్యోగం మానేసి వచ్చాడు కదా అంటే,
ఎప్పుడైతే సమయం అనేది కొంచెం ఉంటుందో, ఎప్పుడైతే సువార్త భారం అంతగా లేకుండా కొంచెం ఖాళీ దొరుకుతుందో ఆ టైంలో సేవకుల పైన, విశ్వాసుల పైన ఆధారపడకుండా, ఏం చెప్తున్నారు చూడండి పౌలు గారు, విశ్వాసుల పైన ఆధారపడకుండా దెసలోనికలు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం అంటే మనం ఎక్కడి నుంచి చదువుకుందాం, 7వ వచనం నుంచి చదువుకుందాం. మిమ్మును ఎలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను, మేము మీ మధ్య అక్రమముగా నడుచుకోలేదు, ఎవని యొద్ద ఉచితముగా ఆహారము పుచ్చుకోలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబవళ్ళు పనిచేయచ్చు జీవనము అంటే ఉద్యోగం చేసి తినితిమి, మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మేము మీకు మాదిరిగా కనబరుచుకొనుటకే ఇలాగు చేసితిమి. మరియు ఎవడైనను మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట మిమ్మును ఆజ్ఞపూర్వకముగా హెచ్చరించుచున్నాను. అంటే దాని ఉద్దేశం ఏంటి? సువార్త పనిలో ఎప్పుడైతే మనకు అవసరం ఉండిద్దో అప్పుడు మనం ఉద్యోగం చేయొచ్చు, ఎప్పుడైతే మనకి పని భారం ఎక్కువ అవుతుందో అప్పుడు మనం ఉద్యోగాన్ని పక్కన పెట్టి కంప్లీట్గా సేవలోకి ఉండొచ్చు. ఇక్కడ సేవ చెయ్యడం కోసమే ప్రతిదీ ఉంటుంది కానీ ఉద్యోగం అనేది ఇంపార్టెన్స్ లేదు. చూడండి, అంటే ఇప్పుడు వాళ్ళకి సేవకు ఉద్యోగం అవసరం అనుకోండి, ఉద్యోగం చేస్తారు. వాళ్ళ సేవకు ఉద్యోగం అవసరం లేదనుకోండి, ఉద్యోగం మానేస్తారు. అంటే కంప్లీట్గా విశ్వాసులే పైనే ఆధారపడకుండా, కంప్లీట్గా విశ్వాసుల పైన అధిక భారాన్ని మోపకుండా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఒక ఇన్కమ్ సంఘాన్ని నడిపించడానికి చూసుకుంటూ ఓ పక్కన సువార్త చేసుకుంటున్నారు. అంటే ఏంటి? మనము ఏది చేసినను, తిన్నను, తాగినను, మీరు పానము చేసినను ఎక్కడ ఉండేది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఇక్కడ ఉద్యోగం మానేసిన వాడే సేవకుడు అని కాదు, ఉద్యోగం చేసిన వాడే చేసుకున్నవాడే సేవకుడు అని కూడా కాదు. అది మన సంఘ పరిస్థితిని బట్టి ఉండిద్ది. మనం ఉద్యోగం చేసుకుంటూ సేవ చేసుకోవచ్చు, ఉద్యోగం మానేసి కూడా సేవ చేసుకోవచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఉద్యోగం చేస్తున్న ప్రతి వాడు కూడా ఖచ్చితంగా సేవ చేయాలి, ఉద్యోగం చెయ్యని ప్రతి వాడు కూడా ఖచ్చితంగా సేవ చేయాలి, చదువుకుంటూ ఉండేవాడు కూడా ఖచ్చితంగా సేవ చేయాలి. మనము ఏమి చేసినను, ఉద్యోగము చేసినను, మీరు భోజనము చేసినను, పానము చేసినను, ఏమి చేసినను సువార్త ప్రకటించాలి. ఒకవేళ మనం ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఆ ఉద్యోగం నుండి వచ్చే ఆ డబ్బుని దేవుని సేవకు ఎంతో కొంత మనం ఉపయోగించాలి. ఒకవేళ మనం చదువుకుంటున్నాం అనుకోండి, ఆ చదువుకుంటూ ఉన్నప్పుడు మన తోటి స్నేహితులను కానీ సహోదరులను కానీ మనం దేవునిలోకి నడిపించుకోవాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా సేవ చేస్తున్నారు అనుకోండి, అక్కడైనా కానీ సహోదరులకి వాక్యాన్ని ప్రకటించాలి. మీరు ఏ పని చేసినను కూడా అందులో సువార్త ఉండేలాగా చూసుకోవాలి. డబ్బు విషయంలో జాగ్రత్తగా విశ్వాసుల పైన అధిక భారాన్ని మోపకుండా ఎవరెవరైతే చేయగలరో ఉద్యోగం వాళ్ళందరూ ఉద్యోగం చేసుకుంటూ సంఘానికి కొంచెం అండగా ఉండాలి, సంఘాన్ని వాళ్ళందరూ కాపాడుకుంటూ ఉండాలి. జాబ్ చేసుకుంటూ అయినా చదువుకుంటూ అయినా ఏం చేసినా కానీ సువార్త ప్రకటించాలి అనేదే మనిషికి ఇవ్వబడిన పని. కానీ జాబ్ మానేసే నువ్వు సేవ చేయాలి, లేదా సేవ చేయడానికి జాబ్ మానేసేంత వరకు వెయిట్ చేయాలి, లేదా ముందు జాబ్ చూసుకోవాలి, ఆ తర్వాత జాబ్ కొంతకాలం చేయాలి, ఆ తర్వాత జాబ్ మానేసి సేవకి వెళ్ళాలి, ఇలాంటి ఆజ్ఞలు దేవుడు పెట్టలేదు. దేవుడు ఏం పెట్టాడు? మీరు ఏమి చేసినను, దెసలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దెసలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యము వలనను జరిపించుకుట ఎందును మీ చేతులతో పనిచేయుట ఎందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. అంటే ఏంటి? మనము పని చేసుకోవడానికి ప్రయారిటీ ఎక్కువ చూపించాలి. ఎప్పుడైతే
పని చేయడం కన్నా డైరెక్ట్గా సువార్త చేస్తేనే ఎక్కువ మందికి నేను చేయగలను అన్న పాయింట్లో పని మానేసి శిష్యుల్లాగా అక్కడికక్కడ వాళ్ళ పని మానేసి పౌలు గారిలాగా అక్కడికక్కడ వాళ్ళ పని మానేసి సేవకి వెళ్ళాలి. సేవ చేస్తూ ఉన్న టైంలో మరలా ఖాళీ సమయం దొరికినప్పుడు మరలా ఒక పని చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఆ పని ద్వారా సంఘాన్ని మరలా మనం అండగా నిలబడాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, ఏం చేసినా నువ్వు జాబ్ చేస్తూ, ఒకవేళ మనం జాబ్ చేస్తూ ఆ శాలరీని ఒక మనిషి జాబ్ చేస్తూ 10,000 సంపాదించాడు అనుకోండి, ఆ 10,000లో 9,000 దేవుని సేవకి ఇచ్చాడు అనుకోండి, అంటే అతడు పొద్దున్నే 9ంటికి ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుండి సాయంత్రం 5ంటికి వచ్చేంత వరకు ఏం చేశాడు అన్నట్టు, దేవుని సేవ చేశాడు అన్నట్టు. ఎందుకంటే దాని నుండి వచ్చిన తన ఫలాన్ని, ఆ జీతం మొత్తాన్ని కూడా సువార్త సేవకు వాడాడు కాబట్టి. అంటే ఏంటి, ఒక పక్కన అతడు పని చేసుకుంటూనే సేవ చేశాడు అని దాని ఉద్దేశం. చదువుకుంటూనే ఒకవేళ చదువుకుంటూ తన సహోదరులకి వాక్యం చెప్పాడు అనుకోండి, చదువుకుంటూనే సేవ చేశాడని దాని అర్థం. మనం ఏ పని చేసినా కానీ అందులో సేవ ఉండేలాగా చూసుకోవాలి. కానీ అభిషేకము, పిలుపు, ఉద్యోగము, ఆస్తి, పెళ్లి చేసుకున్న వాళ్ళే సేవ చేయాలి, పెళ్లి చేసుకున్న వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, లేకపోతే బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళే సువార్త ప్రకటించాలి, బాగా మాట్లాడడం రాని వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, చదువుకున్న వాళ్ళే సువార్త ప్రకటించాలి, చదువుకున్న వాళ్ళు సువార్త ప్రకటించకూడదు, ఇలాంటివి ఏమీ కూడా కండిషన్స్ పెట్టుకొని సువార్తని మనం ఆపకూడదు, సువార్తకి మనం అడ్డంకులు వేయకూడదు. కోత కోయి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా సువార్తను మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఒక రెఫరెన్స్ చూపించి క్లోజ్ చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయిన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నవా? ధర్మశాస్త్రము కూడా వీటిని బట్టి చెక్కుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? కేవలము మన కొరకే దీన్ని చెప్పుచున్నాడా? ఎక్కడ 12వ వచనం, సేమ్ అదే 12వ వచనం, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పౌలుకు కలిగిన మాకు ఎక్కువ, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు మరి ఎక్కువగా కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నింటినీ సహించుచున్నాము. విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకొని దశంభాగాలు తీసుకొని సేవ చేసే అధికారం సేవకుడికి ఉంది. అయినా కానీ ఎదుటి వాళ్ళు మనలో తప్పులు ఎత్తి చూపించకుండానట్లు వాళ్ళు మనకి మాదిరిగా ఉండడానికి వాళ్ళు పని చేసి పౌలు గారు అయితే డేరాలు కొట్టడం, శిష్యులైతే జాలర్లుగా చేపలు పడతాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ సువార్త ఎందుకు చేశారంటే ఇవాళ మన పని మనం చేసుకుంటూ సువార్తకి ఎవరో ఒకరు సహాయం చేస్తారులే అని ఎదుటి వాళ్ళ మీద ఆధారపడడం మాత్రమే కాకుండా మన తగిన సాయం కూడా మనం చేస్తూ అనేక మందికి సువార్త ఏ విధంగా ఫాస్ట్గా వెళ్తే ఆ విధంగా ప్రకటించడానికి మనం ముందుకు అడుగు వేయాలి అనే దానికోసం మాదిరిగా నిలబడ్డారు మనకి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, పరపక్షమందుండు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. అంటే ఏంటి, ఎదుటివాడు మన దగ్గర నుండి వీళ్ళు డబ్బుల కోసం చేస్తున్నారు సువార్త, లేకపోతే వీళ్ళు వాళ్ళ కోరికల కోసం చేస్తున్నారు, వాళ్ళే బాగుపడుతున్నారు అని మన మీద ఎవరు కూడా నింద వేయకుండా, మనల్ని ఎవడు కూడా చెడు మాటలు మన గూర్చి ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందును కూడా నిన్ను గూర్చి నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. నువ్వు ఒకవేళ చదువుకుంటున్నా సరే, చదువు అయిపోయినా సరే, ఉద్యోగం చేస్తున్నా సరే, ఉద్యోగం మానేసైనా సరే,
వ్యాపారం చేసుకుంటూ ఉన్నా సరే, వ్యాపారం మానేసినా సరే, ఏది చేస్తున్నా కానీ సువార్త ప్రకటన కూడా తప్పకుండా మనం చెయ్యాలి. సువార్త ప్రకటన అను భారము మనపై ఉన్నది. అది ఉంటేనే మన మన మీద దేవుడు ప్రణాళికను మనం నెరవేర్చినట్టు, మనల్ని దేవుడు పుట్టించినందుకు మనం ఏ పని కోసం అయితే మనం పుట్టామో ఆ పనిని మనం నెరవేర్చినట్టు. సేవకులుగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అనేకులను నాకు శిష్యులుగా చేయండి, ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించండి, అనేక మందిని నా సేవకులుగా చేయండి అని దేవుడు మనతో చెప్పుకున్నాడు. ముందు మనం సేవకులుగా అవ్వాలి, అనేక మందిని దేవునికి సేవకులుగా మార్చాలి. దేవుని సేవకులు అనగానే ఓన్లీ బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పేవాళ్ళు మాత్రమే అనేది మీ మైండ్లో ఉండి తీసేయండి. సేవ కోసం డబ్బులు ఇచ్చేవాడు సేవ చేస్తున్నట్టే, సేవ కోసం పాటలు రాసేవాడు సేవ చేస్తున్నట్టే, పాటలకు మ్యూజిక్ కొట్టేవాడు సేవ చేస్తున్నట్టే. ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ మన దగ్గర, నీ దగ్గర ఏ తలాంతు ఉంటే ఆ తలాంతుతో ఒక్కడిని క్రీస్తు దగ్గరికి తీసుకురావడం అనేది సువార్త. అలా క్రీస్తు దగ్గరికి తీసుకురావడానికి అందరూ కూడా ప్రయాసపడాలి, అందరూ కూడా పనిచేయాలి. కేవలం కొంతమంది మాత్రమే అనే అపోహను పెట్టుకోకుండా పనిచేయాలి. వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. మీరందరూ కూడా మీ మీద మోపబడిన సువార్త భారాన్ని గుర్తించి, కేవలం సువార్త అనేది కొంతమంది మాత్రమే సంబంధించింది, సేవకులకు మాత్రమే సంబంధించింది అని మాత్రం మీరు కండిషన్స్ పెట్టుకోకుండా, మనం చేసే సేవలో సువార్తలో రకరకాల పనులు ఉండొచ్చు. ఇప్పుడు శిష్యులు ఉన్నారు, కొంతమంది ఇజ్రాయేలీలకి, పౌలు గారు అన్యులకి, కొంతమంది ఈ ప్రాంతాలకి, కొంతమంది ఆ ప్రాంతాలకి. అలా ఎలా అంటే డివైడ్ చేసుకున్నారో, ఒకళ్ళు నీళ్లు పోసేవాళ్ళుగా, ఒకళ్ళు మొక్క నాటేవాళ్ళుగా, అలా ఎలా అయితే పనులను డివైడ్ చేసుకున్నారో, ఇవాళ కాపర్లుగా, ఉపదేశకులుగా, సువార్థికులుగా, పాటలు రచయితలుగా, మ్యూజిక్ కొట్టేవారిగా, ఏమంటారు క్రైస్తవ షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళగా, క్రైస్తవ మూవీస్ తీసేవాళ్ళగా, రకరకాలుగా దేవుని సువార్తను మనం చేయాలి. మన దగ్గరికి వచ్చిన వాక్యాన్ని మనం షేర్ చేసి అనేక మందిని దేవుని యొద్దకు తీసుకురావాలి. ఆ సేవకులుగా మనం ఉండాలి, ఆ సువార్తను ప్రకటించే వారిగా మనం ఉండాలి. అందుకోసమే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అందుకోసమే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, అందుకోసమే దేవుడు మనల్ని అభిషేకించుకున్నాడు. అభిషేకించిన తరువాత సౌలు గారిలాగా మరలా మనం మారిపోకుండా, సౌలు గారిని దేవుడు అభిషేకించుకున్నాడు, తర్వాత ఏమైంది, సౌలు దేవుడికి వ్యతిరేకం అయిపోయాడు. దేవుని ఆత్మ సౌలు నుండి వెళ్ళిపోయి దురాత్మ సౌలులోనికి చేరింది. ఇవాళ దేవుడు మనల్ని అభిషేకించుకున్నాడు. మరి మనం దేవుడి పని నెరవేరుస్తున్నామా? దేవుడిని మన హృదయంలో పక్కకు గెంటివేసి హృదయంలోకి దెయ్యాన్ని తీసుకొచ్చి దేవుని ఆలయమైన మనలో దెయ్యాన్ని కూర్చోబెట్టి సువార్త పనికి ఆటంకంగా మనం నిలుస్తున్నామా? సువార్త పనికి ఎంతో కొంత చేయనిచ్చి ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్ళేలాగా మనం సహాయం చేస్తున్నామా అనేది మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏమంటారు, చదువుకునే వాళ్ళం అవ్వచ్చు, ఉద్యోగం చేసుకునే వాళ్ళం అవ్వచ్చు, వ్యాపారం చేసుకునే వాళ్ళం అవ్వచ్చు, ఉద్యోగం మానేసి కంప్లీట్గా సేవకు వచ్చిన వాళ్ళం అవ్వచ్చు. ప్రతి ఒక్కరి మీద కూడా సువార్త ప్రకటించవలసిన భారము మోపబడి ఉన్నది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవా, మా మీద కూడా సువార్త భారం ఉంది అని మేము గుర్తెరిగి మీరు మమ్మల్ని పిలుచుకున్నారు అన్న విషయాన్ని మేము గుర్తించి మీ వద్దకు అనేక మందిని తీసుకురావడానికి, కోత కోసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తండ్రి. మరి మేము పరలోకానికి వెళ్ళే మార్గం మాత్రం చాలా ఇరుగ్గా ఉంది తండ్రి. మరి అనేక మందిని మీ వద్దకు తీసుకొచ్చి మేము పరిశుద్ధంగా బ్రతికి వాళ్ళని పరిశుద్ధులుగా మార్చడంలో, పరిశుద్ధుల లెక్కని కంప్లీట్ చేయడంలో మా వంతు పాత్రని, మీరు మాకు ఇచ్చిన పనిని మేము కంప్లీట్ చేయడానికి మాకు సహాయం దయచేయమని, ప్రతి విషయంలోనూ, ప్రతి పనిలోనూ, మేము వేసే ప్రతి అడుగులోనూ కూడా తండ్రి మీరే తోడుగా ఉండి సరైన విధంగా మంచి ఆలోచనలు, మంచి సమయస్ఫూర్తి, మంచి మాటలు దయచేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.